మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? ఆ, ఆ, అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా. నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కాని మొన్న ఎలక్షన్స్ కే డబ్బులెంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2000 కాదురోయ్, అందరికీ 2000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా నువ్వు డిమాండ్ చేసి మరీ 3000 తీసుకున్నావు కదా. మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్. ఒకే ఎలక్షన్ కి 2 సార్లు వచ్చారా డబ్బులు? జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా? నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు రోయ్. అయ్యా, నేను లెక్కలు అడగటానికి రాలేదయ్యా. నా భార్య సాగు బతుకుల్లో ఉంది. కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా, ఇందాక అడిగావు, ఇప్పుడు అడుక్కుంటున్నా. ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు. అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా. అయ్యా, అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్న? కాసిన మంచి నీళ్ళు ఇవ్వరా?